కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఖండిస్తూ నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఎన్నికల వేళ నిరుద్యోగ యువతకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ చిక్కడపల్లి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ప్రాంగణంలో ధర్నా చేపట్టారు. అధికారం కోసం ఇచ్చిన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో పాటు గ్రూప్స్ ఉద్యోగాల సంఖ్యలను పెంచాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. చిక్కడపల్లిలోని సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులు కూడా ఈరోజు ధర్నాకి నిర్వహించారు. ఏదైతే గతంలో రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ సెంట్రల్ లైబ్రరీ ఏదైతే కూర్చొని నిరుద్యోగులతో మాట్లాడారో అదే ప్లేస్లో కూడా ఈరోజు నిరుద్యోగులు ధర్నా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే నిరుద్యోగులకు సంబంధించిన దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయినా కూడా ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని కూడా ఇప్పటికే నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అంతా పాటు కొంతమంది నిరుద్యోగులు ఉన్న వారి మాటల్లోనే తెలుసుకుందాం అసలు ఏంది సమస్య ఏందని. అన్న చెప్పండి, అంటే గతంలో మీకు ఎలాంటి హామీలు ఇచ్చారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కూడా వాళ్ళకు ఆశలు కూడా లేవు. అసలు రాదనుకున్నారు కాబట్టి ప్రియాంక గాంధీ వాళ్ళ చెల్లెతోటి సరూర్ నగర్ యూత్ డిక్లరేషన్ ఇప్పించి ఈ యూత్ డిక్లరేషన్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 20,000 బ్యాక్లాగులు ఉద్యోగాలు ఇస్తామని, వితిన్ 1 year లోనే 2 lakhs జాబ్స్ ఇస్తామని, ఈ యూపీఎస్సీ లెవెల్లో జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఇవన్నీ చెప్పడం జరిగింది. ఎన్నికలు ఇక 3 రోజులు ఉంటాయనగా వచ్చి ఇక్కడ రాహుల్ గాంధీ ఇక్కడనే ఛాయ్ తాగి ఇక్కడనే వచ్చి తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇస్తామని మాటను మేము నమ్మి ఓటేసినాము. కానీ ఈ రోజు ఏమైతుందంటే మరి రాహుల్ గాంధీ మాటలు, ప్రియాంక గాంధీ మాటల్ని ఈ పక్కనే ఉన్నటువంటి ముసికాలలో ఆ మురికాలలో మూట కట్టేసిర్రు. ఈ మూట కట్టేయడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే తెలంగాణలో 2 పిల్లలు చనిపోయారు. కాంగ్రెస్ వచ్చినాక కూడా ఒక సంగీత చనిపోయింది, ఇంతకుముందు ఇంకొక అమ్మాయి చనిపోయింది. మరి వీటికి బాధ్యులు ఎవరు? రాహుల్ గాంధీ గారు మేము చెప్తున్నాం, మీరు ఢిల్లీ నుండి ఆ రోజు వచ్చిర్రు, ఈ రోజు బిడ్డలు చనిపోతుంటే మరి ఇక్కడికి ఎందుకు రావట్లేదు? మీరే రావాలి. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా కాననుకున్న వారు ఈ రోజు ఎమ్మెల్యేలు అయ్యి మినిస్టర్స్ అయ్యి ఈ రోజు వాళ్ళు ఏసీ గదులలో ఉంటుంటే ఈ రోజు మళ్ళా మేము ఇక్కడికే రోడ్డు మీదకి వచ్చినాం. ఆ రోజు నిరుద్యోగులకు నువ్వు మాట తప్పకుండా ప్రతి విషయాన్ని నన్ను నెరవేరుస్తా అని చెప్పినావు. ఈ మాటలు ఎక్కడ పోయినాయి? రాహుల్ గాంధీ గారు ఇక్కడికి రావాలి, మాకు ఇక్కడ ఉన్న నాయకత్వం మీద భరోసా లేదు. ఇక రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన చాలా మీటింగులలో ఏం చెప్పిండంటే నేను మీ కాంగ్రెస్ వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. అమ్మ చెప్పండి, అంటే ఇప్పటికే మహిళలకు సంబంధించిన ఇప్పటికే 2 అమ్మాయిలు కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కూడా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో మీరు ఎన్నో ఆశలతో కూడా ఈరోజు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 6 నెలల్లో అయినా కూడా ఒక జాబ్ విడుదల చేసింది లేదు. గత ప్రభుత్వం చేసిన జాబ్స్నే ఇప్పుడు వారికి సర్టిఫికేట్లు ఇచ్చి కూడా జాబ్లో జాయిన్ చేయించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరు మాత్రం మేమే చేసాం, మేమే ప్రభుత్వం రాగానే మేమే జాబ్స్ ఇచ్చామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనిపించింది. అసలు ఏం జరుగుతుంది? అధికారంలోకి రావడానికి కూడా కీలక పాత్ర వహించినటువంటిది నిరుద్యోగులే అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా అది ఒప్పుకోవడం జరిగింది. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చాక ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగులు అవన్నీ కూడా మేము ప్రక్షాళన చేస్తాం టీఎస్పీఎస్సీని అన్నారు. కానీ ఏదైతే టీఎస్పీఎస్సీ బోర్డు ఉందో అందులో ఓన్లీ కేవలం రాజకీయ నాయకులు. ఈ రోజు ప్రభుత్వం మారింది కానీ అందులో సిబ్బంది మాత్రం ఎవరూ మారలేదు. ఇంతవరకు సిబిఐ ఫోరెన్సిక్ నివేదిక రాలేదు. రాకముందుకే మీరు ప్రక్షాళన అన్నారు. పూర్తిగా ప్రక్షాళన చేసినామని చెప్పి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో 30,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చిరో అవే నియామక పత్రాలు ఇచ్చి ఈ రోజు మీరు ఎల్బీ స్టేడియంలో ఫోటోలు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాని తర్వాత ఈ రోజు ఏదైతే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఉన్నాయో అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు వేసినటువంటి అవే పోస్టులను మళ్ళీ ఒక 20-30 పెంచి వేసి అవే ఇవే అన్నట్టు మాకు కళ్ళబొల్లి కబుర్లు చెప్పే దిశగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వాళ్ళ దిశానిర్దేశనం ముందుకు సాగుతా ఉంది. ఇది ఏవైతే నిరుద్యోగుల మా యొక్క డిమాండ్లు ఏంటిదంటే గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టులు పెంచాలి, మాకు సమయం ఇవ్వాలి. ఈ రోజు ఒకటే ఒక లాజిక్ మీరు మర్చిపోతా ఉన్నారు. ఏదైతే టెట్ ఎగ్జామ్ లో మీరు కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు, కొత్తగా డైట్ అండ్ బీఈడ్ అయిపోయిన వాళ్ళకు మీకు అవకాశం ఇచ్చారు. మరి వాళ్ళకు డిఎస్సీ ఎగ్జామ్ కు 1 నెల సరిపోతుందా? మీరు ఎవరి సలహాలు తీసుకుంటారు? ప్రొఫెసర్ల సలహాలా? విశ్వవిద్యాలయాలకు పోండి, కాలేజీలకు పోండి, మీరు ప్రొఫెసర్లను అడగండి. 1 నెల సమయం ఎక్కడైనా ఇచ్చిన దాఖలాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనే ఉన్నాయని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ డిమాండ్లు మాత్రం పూర్తిగా నెరవేర్చే వరకు విద్యార్థుల ఉద్యమం మరో తెలంగాణ మలిదశ ఉద్యమానికి నాంది పలుకుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం మారింది అని అనుకున్నాం కానీ అసలుకి చాలా టూ మచ్ ఉందన్న. మేము పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసినాము, బల్మూరు వెంకట్ గారిని కలిసినాము, ప్రతి ఒక్కరిని కలిసినాము, అందరు మినిస్టర్స్ అందరినీ కలిసినాము. కానీ ఎవ్వరు మాత్రం కనీసం సీఎం అపాయింట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే సీఎం అపాయింట్మెంట్ మాకే దొరకలేదు, మీకు ఎక్కడి నుంచి ఇప్పించాలి విద్యార్థులకు కానీ స్ట్రైట్ గా అంటున్నారు వాళ్ళు. సో అందుకనే ఇప్పుడు పక్క రాష్ట్రంలో మీరు చూసినారు, మీరు అన్నట్టు ఇందాక చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 2 రోజుల్లోనే విద్యార్థులను కలిసినారు. కానీ మమ్మల్ని మాత్రం ఇక్కడ లెక్కేసేటోళ్ళు ఎవరు లేరు, తిరిగి అలసిపోయినాము. సో ఇప్పుడు మేము చేయాల్సినవన్నీ చేసినామన్నా. ఇప్పుడు మాకు ఎగ్జామ్స్